నువ్వు తీసుకున్న బైబిల్ ట్రైనింగ్, నువ్వు తీసుకున్న సర్టిఫికెట్లు నువ్వు బీరువాలో పెట్టుకుని నువ్వు ఇంట్లో హాయిగా ఏసి పడుకుని హాయిగా బిర్యానీ తింటూ నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నావేమో. జాగ్రత్త గుర్తుపెట్టుకో. నువ్వు తీసుకున్న బైబిల్ ట్రైనింగ్ అయితే నువ్వు తీసుకున్న సేవ నిర్ణయము నీ మంచం మీద నువ్వు పడుకుని హాయిగా దీవించడం కాదు. దేవుని పక్షమును నిలబడ్డానికి, దేవుని పక్షమును వ్యాజ్యం వాడడానికి, దేవుని పక్షమును పని చేయడానికి. రోజు కనీసము దేవుణ్ణి అంతమంది దూషిస్తూ ఉంటే దేవుణ్ణి అన్ని మాట్లాడంటే కనీసం ఎవరికి కూడా కనీసం శరీరానికి కనీసం స్పర్శలేదు. పేరుకేమో పాద్రి గారు, పేరుకేమో బైబిల్ ట్రైనింగ్ లో, పేరుకేమో ఎంటీహెచ్లు, బీటీహెచ్లు, ఎండివిలు, పెద్ద పెద్ద పోస్టులు. కానీ కనీసం రోడ్డు మీదకి వచ్చి కనీసం నా దేవుని పక్షమును నిలబడే వ్యక్తులు కనబడుతున్నారా? ఈ రోజున ప్రశ్నిస్తున్నాను, దేవునికి పనికిరాని నీ సర్టిఫికెట్, దేవునికి పనికిరాని నీ బైబిల్ ట్రైనింగ్, దేవునికి పనికిరాని నీ సేవ ఎందుకు? ఎందుకు ఇంట్లో పెట్టుకోవడం